అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈ తేదీ నుండి ఒక్క పూట బడులు ప్రారంభం కాబోతున్నట్లు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క పూట బడులపై పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏపీలో ఒంటి పూట బడులు మరి ఏ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నాయి? ముందే వేసవి బడులు ప్రారంభమవుతాయా? మరి మండే ఎండలకి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందా అనే ప్రశ్నలు అయితే ప్రస్తుతం అయితే వినిపిస్తున్నాయి. గత సంవత్సరం కూడా వేసవి కాలానికి సంబంధించి ఒంటి పూట బడులను ఏపీ ప్రభుత్వం ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం మరి ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనే ప్రశ్నలు అయితే ప్రస్తుతం అయితే వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వం ఇదే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అయితే వస్తుంది. ఇక వేసవి కాలాన్ని తలపించేలా ఫిబ్రవరి మాసంలోనే ఎండలు బగబగమంటున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుండగా కూలీ నాలీ పనులు చేసుకునే ప్రజానికంతో పాటు విద్యార్థులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే మధ్యాహ్నం వేళ పాఠశాల నుండి ఇంటికి వెళ్లే విద్యార్థుల అవస్థలు చెప్పలేకుండా ఉన్నాయి. ఉదయం 10 గంటలకే రోడ్ల మీద నడిచేందుకు పెద్దలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరి ఒక్క పూట బడుల అంశం ప్రస్తుతం తెర మీదకైతే వచ్చింది. ఏపీలో గత 10 రోజులుగా ఎండలు విపరీతంగా ఉన్నాయి. మార్చి నెలకు ముందుగానే సూర్యుని ప్రతాపం అధికం కావడంతో ప్రజలు వేడిగాలుల నుండి ఉపశమనం పొందే చర్యలపై దృష్టి సారించారు. మార్చి 15 నుండి ఒక్క పూట బడులను ప్రారంభించడం సాధారణమే. కానీ ఎండలను దృష్టిలో ఉంచుకొని గత ఏడాది కూడా ముందుగానే ఒక పూట బడులను అయితే ప్రారంభించారు. మరి ఈ ఏడాది కూడా అదే రీతిలో ఒక పూట బడులను ప్రారంభించాలని విద్యార్థి సంఘాలు అయితే కోరుతున్నాయి. తమ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే అధికారిక ప్రకటన చేయాలని విద్యార్థుల పేరెంట్స్ అయితే కోరుతున్నారు. ఇక ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వేడిగాలుల దాటికి సామాన్య ప్రజలైతే ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఏపీలో ఉంది. ఇది ఇలా ఉంటే వాతావరణ శాఖ అధికారులు సైతం ఎండలు విపరీతం కానున్నట్లు పెరగనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఎండల దాటికి వడదెబ్బ సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్స్ అయితే చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఒంటి పూట బడులను ఫిబ్రవరి 25 నుండి అమలు చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలని విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉన్నత పాఠశాలలకు ఒక పూట బడి అమలు చేయాలన్న డిమాండ్ అధికంగా కనిపిస్తోంది. ప్రభుత్వం కూడా ఇదే విషయంపై ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే వారంలోగా ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు ఒక పూట బడులపై అధికారిక గుడ్ న్యూస్ చెప్పాలన్న డిమాండ్ అయితే వినిపిస్తుంది. మరి ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో మరి వేచి చూడాలి. ఇక ఏపీలో ఒంటి పూట బడులు అయితే డేట్ ఫిక్స్. ఇక తెలంగాణలో కూడా మరి ఒక పూట బడులు మార్చి 15 నుంచి అయితే ప్రారంభం కాబోతున్నాయి. మరి ఏమైనా ముందుగా ఒక పూట బడులు తెలంగాణలో ప్రకటిస్తారనే విషయం కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.